హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా ఛానల్. ఇవి గుండెకాయలండి, చికెన్ కోడి గుండెకాయలు. వీటితో డిఫరెంట్గా మేము నల్లన్న టైప్లో చేస్తాను. చూడండి, ఫ్రై చేస్తాను. ఇప్పుడు వీటిని సన్నగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూసారా, ఇదిగో ఇలాగా చిన్న ముక్కలు కోసుకోవాలన్నమాట. వీటిని ఇదిగో ఇట్లాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటాము. ఆయిల్ వేసుకున్నాము. ఇదో కొంచెం లవంగాలు వేడెక్కిద్దాము. వేడెక్కాయి. ఇదో పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ ఇవి బాగా వాడ్చుకుంటాము. ఎర్రగడ్డ వాడింది, కొంచెం అల్లం పేస్టు, కొంచెము కరివేపాకు, ఇవి కూడా వాడ్చుకుంటాం. వాడిపోయాయి. ఇదిగో ఇప్పుడు ఇవి వేసుకుంటాము గుండెకాయలు. ఇవి బాగా దీనిలో ఇట్లా కలుపుకుంటాము. బాగా వాడింది కదా. అల్లం పేస్ట్లో ఎప్పుడైనా నాన్ వెజ్ ఐటమ్ ఏదైనా సరే అల్లం పేస్ట్లో కొంచెం బాగా వాడితే నీశ్వాసం తగ్గుతుంది. ఇప్పుడు దీనిలో కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, ఇదో కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, ఉప్పు, కారం వేసుకుంటాం. ఇదో కొంచెం పసుపు, కొంచెం కారం, ఎందుకంటే ఇది మిరపకాయ వేస్తున్నాం కదా, దీనికి ఎక్కువ కారం పట్టదు. ఇది కొంచెం ఉప్పు, ఇన్ని కలుపుకుంటాం ఫ్రెండ్స్. ఇది కలుపుకున్నాం, ఉడకబెట్టుకున్న మూత వేసుకుంటాం. ఇప్పుడు ఒక్కసారి చూద్దాము. మీరు గమనించారో లేదో, నేనైతే వాటర్ వేయలేదు. చూసారా ఎంత బాగా ఉడుకుతుందో. సన్న మంట మీద కొత్తిమీర వేసుకుంటాం ఇప్పుడు. ఫ్రెండ్స్ చూద్దాము. అయిపోయింది చూసారా ఫ్రై. వాటర్ అయితే నేను వేయలేదండి. ఇది కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. చూసారా, వాటర్ వేయకుండా ఉడకపెట్టాను. ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుందో. చూసారా, దీన్ని నల్ల అని కూడా అంటారు, నల్ల అని కూడా అంటారు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర దీని మీద పెట్టుకుంటాము. చూసారా, చాలా బాగుంది కదా. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాయండి దాన్ని. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు చేసుకొని ఉంటే ఖచ్చితంగా చేసుకొని తినండి. చాలా బాగుందండి. ఉంటాను.